సంక్రాంతి బాక్సాఫీస్ రేస్లో అనూహ్యంగా దూసుకుపోతున్న సినిమాగా మారింది అనగనగా ఒక రాజు. భారీ స్టార్ సినిమాల మధ్య విడుదలై మొదట్లో చిన్న సినిమా అనే భావనతో చూసిన ఈ మూవీ ఇప్పుడు తన సత్తాను సంఖ్యలతో నిరూపిస్తోంది. 7వ రోజొచ్చేసరికి ఈ సినిమా ప్రయాణం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచే స్థాయికి చేరుకుంది. ఎందుకంటే సాధారణంగా ఒక యూత్ హీరో సినిమా పెద్ద పండగ సీజన్లో భారీ మాస్ సినిమాల మధ్య నిలబడ్డం కూడా కష్టం. కానీ అనగనగా ఒక రాజు మాత్రం నిలబడ్డమే కాదు, రోజురోజుకీ తన బలాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. 7వ రోజు అంటే సినిమా విడుదలై ఒక వారం పూర్తయ్యే రోజు. ఈ దశలో చాలా సినిమాలకు గ్రాఫ్ కిందకు దిగుతుంది. ఫస్ట్ డే హైప్ తగ్గిపోతుంది, కొత్త సినిమాల ప్రభావం మొదలవుతుంది. వర్కింగ్ డేస్ వల్ల ప్రేక్షకులు తగ్గిపోతారు. అలాంటి పరిస్థితుల్లో కూడా అనగనగా ఒక రాజు 7వ రోజు మంచి నంబర్లతో నిలవడమంటే ఈ సినిమాకొచ్చిన టాక్ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం అనగనగా ఒక రాజు 7వ రోజు వరల్డ్ వైడ్గా సుమారు 4 నుండి 7 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 4 కోట్ల గ్రాస్ వచ్చింది. నైజాం ఏరియాలో ఈ సినిమా 7వ రోజు సుమారు 1.6 కోట్ల గ్రాస్ సాధించింది. హైదరాబాద్ నగరంలో మల్టీప్లెక్సుల్లో మధ్యాహ్నం, సాయంత్రం షోల్లో మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. యూత్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు రావడం మొదలుపెట్టారు. ఆంధ్ర ప్రాంతాల్లో గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ఏరియాల్లో ఈ సినిమా 7వ రోజు సుమారు 1.5 నుంచి 1.7 కోట్ల గ్రాస్ సాధించినట్లు అంచనా. ముఖ్యంగా చిన్న పట్టణాలు, బీ సెంటర్లలో ఈ సినిమా పికప్ అవ్వడం గమనార్హం. మొదట్లో ఇది యూత్ మూవీ అనే భావన ఉన్నా కథలోని భావోద్వేగాలు, హ్యూమర్ ఫ్యామిలీ ఆడియన్స్కు కూడా కనెక్ట్ అవుతున్నాయి. అందుకే 7వ రోజు నాటికి ఫ్యామిలీస్ కూడా థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. సీడెడ్ ఏరియాలో కూడా ఈ సినిమా తన ఉనికిని చాటుకుంది. అక్కడ 7వ రోజు సుమారు 60 నుండి 70 లక్షల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ చెబుతోంది. ఇది ఒక మీడియం రేంజ్ సినిమాకు మంచి నెంబర్ అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ సాధారణంగా మాస్ సినిమాలకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో కూడా అనగనగా ఒక రాజు నిలబడ్డం అంటే సినిమా కథలోని యూనివర్సల్ ఇమోషన్ పనిచేస్తోంది అని అర్థం. ఓవర్సీస్ విషయానికొస్తే ఈ సినిమా 7వ రోజు సుమారు 2 నుండి 2.5 కోట్ల గ్రాస్ సాధించినట్లు అంచనా. అమెరికాలో వీకెండ్ షోలకి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా తెలుగు విద్యార్థులు, యూత్ ఈ సినిమాను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ అనే టాక్ వల్ల వీకెండ్లో రిలాక్స్ అవ్వడానికి ఇది బెస్ట్ ఆప్షన్గా మారింది. ఇప్పుడు మొత్తం మీద చూస్తే అనగనగా ఒక రాజు 7వ రోజు వరకు వరల్డ్ వైడ్గా దాదాపు 45 నుండి 48 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసినట్లు ట్రేడ్ అంచనా. ఇది ఒక యూత్ హీరో సినిమాకు భారీ పోటీ ఉన్న పండగ సీజన్లో నిజంగా గొప్ప విజయం. సినిమా బడ్జెట్తో పోలిస్తే ఇది ఇప్పటికీ సేఫ్ జోన్లోకి అడుగుపెట్టినట్టే. బయ్యర్లకు కూడా ఇప్పుడు నమ్మకం ఏర్పడుతోంది. ఈ సినిమా ఇంకా కొన్ని రోజులు నిలబడుతుంది అనే భావన ట్రేడ్లో బలపడుతోంది. ఈ సక్సెస్కి ప్రధాన కారణం నవీన్ పోలిశెట్టి పర్ఫార్మెన్స్. ప్రేక్షకులు అతడిని ఒక హీరోగా కాకుండా తమలో ఒకడిలా చూస్తున్నారు. అతడి కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, ఇమోషనల్ సీన్స్లో ఇచ్చిన ఇంపాక్ట్ ఇవన్నీ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అనగనగా ఒక రాజు చూసిన చాలామంది ఒకసారి కాదు మళ్లీ చూడొచ్చు అనే మాట చెప్తున్నారు. అదే 7వ రోజు కలెక్షన్స్లో కనిపిస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా రిపీట్ ఆడియన్స్ను సంపాదిస్తోంది. మొదటి 3 రోజుల్లో చూసిన యూత్ ఇప్పుడు తమ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో మళ్లీ వస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా మీదే పాజిటివ్ చర్చ కొనసాగుతోంది. పెద్ద హైప్ లేకుండా వచ్చిన సినిమా కేవలం కంటెంట్ మీదే నిలబడటం అంటే ఇది నిజమైన విన్ అని చెప్పాలి. పోటీలో ఉన్న భారీ సినిమాల మధ్య కూడా అనగనగా ఒక రాజు తన స్క్రీన్లను నిలబెట్టుకుంది. చాలా థియేటర్లలో మొదట్లో తక్కువ షోలున్నా ఇప్పుడు డిమాండ్ పెరిగిన చోట్ల అదనపు షోలు వేస్తున్నారు. ఇది 7వ రోజు తర్వాత కూడా ఈ సినిమా రన్ కొనసాగుతుంది అని సంకేతమిస్తోంది. ముందున్న రోజుల్లో ముఖ్యంగా వీకెండ్లో ఈ సినిమా మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వర్కింగ్ డేస్లో కూడా ఈ స్థాయిలో వసూళ్లు రాబడితే శని, ఆదివారాల్లో ఇంకొంచెం ఎక్కువే వస్తాయి. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా ఫుల్ రన్లో 70 నుండి 80 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసే అవకాశం ఉంది. అది జరిగితే నవీన్ పోలిశెట్టి కెరియర్లో ఇది ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలుస్తుంది. మొత్తానికి అనగనగా ఒక రాజు 7వ రోజు కలెక్షన్స్ ఈ సినిమాకు ఒక స్పష్టమైన సిగ్నల్ ఇస్తున్నాయి. ఇది తాత్కాలిక హైప్ కాదు, లాంగ్ రన్ ఎంటర్టైనర్. పెద్ద సినిమాల మధ్య కూడా తన స్థానాన్ని సంపాదించుకున్న ఈ చిన్న రాజు ఇప్పుడు నిజంగా బాక్సాఫీస్ రాజుగా మారే దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రేక్షకుడి ప్రేమే ఈ సినిమాకు అసలైన శక్తి. అదే ఈ ప్రయాణాన్ని ఇంత అందంగా మారుస్తోంది.